అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల బలహీనత, నరాల తిమ్మిరులు ఇవన్నీ అండి. అసలు నరాల బలహీనత అంటే ఏంటి, నరాల తిమ్మిరులు ఎందుకు వస్తాయి అంటే, తిమ్మిరులు అంటే ఎలా అంటే మనం కూర్చున్నా నిలబడినా చీమలు కుట్టినట్టు సూదుతో గుచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ కండిషన్ కానీ, కొంతమందికి నరాల బలహీనత కాస్త కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనుకోండి, నరాలలో స్ట్రెంగ్త్ లేకపోతే మనకి బ్యాక్ పెయిన్ రావడము, సయాటిక పెయిన్ రావడము, బాడీ పెయిన్స్ అన్ని రావడము, అండ్ స్పెషల్లీ యూరిన్ కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఎక్కువ అయిపోతుంటది. లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు మంట పుట్టడము, నరాల బలహీనత వల్ల చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది కళ్ళు బ్లర్గా కనపడతాయి, కొంతమందికి ఇంకొకటి కాదు కౌంట్ చేసుకుంటే వెళ్తే ఫస్ట్ స్టార్ట్ విత్ పెయిన్స్తో స్టార్ట్ అవుతుంది నరాల బలహీనత. కాబట్టి నరాల బలహీనత అంటే మనకి ఏదైనా సరే బాడీలో చిన్న సిమ్టమ్ కనపడినా, అంటే లైక్ హెడ్ ఏక్స్ ఫ్రీక్వెంట్గా రావడం, బాడీ పెయిన్స్ ఫ్రీక్వెంట్గా, నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, సయాటిక్ పెయిన్స్, ఇలాంటివి ఏ వచ్చినా సరే మనము కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులలో స్పెషల్లీ నరాల బలహీనతకి మెయిన్ కారణం B12, బి కాంప్లెక్స్ విటమిన్స్లో మెయిన్ థింగ్ B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. B12 కనుక మన బాడీలో తగ్గిపోతే ఫస్ట్ వచ్చేదే నరాల తిమ్మిర్లు రావడం, నరాల బలహీనత, వాటితో పాటు వచ్చే ఎన్నో రకాల పెద్ద పెద్ద పెయిన్స్, సయాటిక పెయిన్, బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ అని చూస్తూ ఉంటాం. దాని తర్వాత డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నరాల తిమ్మిరి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ డెఫిషియన్సీస్ ఉంటే మాత్రం రక్తహీనత సమస్య కూడా ఉంటుంది వీళ్ళలో. ఇవి ఉంటే ఖచ్చితంగా నరాల బలహీనత వస్తుంది. కాబట్టి ఈ నరాల బలహీనత కానీ, తిమ్మిర్లు కానీ రాకుండా ఉండాలంటే సింపుల్ థింగ్ అండి, మనం ఆకుకూరలు బాగా తీసుకోండి. నేను చెప్తుంటాను, మునగాకు అనేది ఔషధం మనకి. ఎందుకంటే మునగాకు కానీ, మునక్కాడలు కానీ, సో మనము మోర్ విటమిన్స్ ఉంటాయి. మనం ఏమంటాము, కాల్షియం తక్కువ ఉంటే అది తీసుకోండి, B12 తక్కువ ఉంటే ఇది తీసుకోండి, డి విటమిన్ తక్కువ ఉంటే అది తీసుకోండి, మెగ్నీషియం తక్కువ ఉంటే అది తీసుకోండి, ఐరన్ తక్కువ ఉంటే. సో మేము చెప్పాం కదా, ఇవన్నీ కంబైన్డ్గా దొరికే బెస్ట్ వెజిటబుల్ ఏదైనా ఉందంటే మన మునక్కాడలు, మునగాకు. సో మునగాకుని మనం చాలా చోట్ల రసం చేసుకుంటుంటారు. మునగాకుని ఉడకబెట్టిన తర్వాత నీళ్ళలో ఉడకబెడితే ఆ రసం వస్తుంది కదా, దాంట్లో కొద్ది జీలకర్ర, వెల్లుల్లి, ఒక చిన్న టమాటా కట్ చేసేసి టేస్టీగా ఉంటుంది రసం. చాలా మంది చెప్తుంటారు న్యూట్రిషన్ ఫాలో అవ్వాలంటే కష్టం మేడం, చేదుగా ఉంటుంది. అదే ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. జీలకర్ర పౌడర్ కానీ, వెల్లుల్లి వేసేసి, మనం కొద్దిగా టమాటా కట్ చేసేసుకొని, ఆనియన్ వేసుకొని ఈ రసాన్ని వేసేస్తే మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ అన్నిట్లో తీసుకోవచ్చు. రైస్లో కలుపుకోవచ్చు, రాగి సంగట్లో కూడా కలుపుకోవచ్చు. అలా తీసుకున్నారనుకోండి, సో మనకి ఏమవుతుందంటే కంప్లీట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ దొరుకుతాయి, డి విటమిన్ దొరుకుతుంది. ఇంకొక బెస్ట్ థింగ్ నేను ఏమంటున్నా అంటే, చాలా మందికి సో ఇవన్నీ అవ్వదు మేడం, ఈజీ చెప్పండి అంటుంటారు. సో మునక్కాడల్లో కూడా మునక్కాయ ఉంటుంది కదా, మనం మునక్కాడని ఉడకబెడితే లైట్గా, అది కూడా బాగా ఉడకబెట్టకండి, జస్ట్ పీసెస్ కట్ చేసేసుకొని లైట్గా కచ్చపచ్చగా దంచేసి నీళ్ళలో వేసుకొని జస్ట్ ఒక 30 seconds to 1 minute పెట్టారనుకోండి, లైట్ స్మూత్ అవుతుంది లోపల ఉన్న గుజ్జు. ఆ గుజ్జు అంతా తీసేసేయండి, దాన్ని ఒక కాటన్ క్లాత్లో ఎండబెట్టేసేయండి, దాన్ని పౌడర్ చేసేసుకోండి. ఆ మునక్కాడ లోపల గుజ్జు, ఆ విత్తనాలు ఉంటాయి కదా, స్కిన్ బయటది కాకుండా లోపలదంతా తీసేసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ అంతా ఆవు పాలల్లో 1 స్పూను మన మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ కలుపుకొని తాగండి. ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది తెలుసా. నరాల తిమ్మిరి ఉండదు, నరాల బలహీనత ఉండదు. స్పెషల్లీ అది మనం వినడానికే కాదు, చాలా మంది చేస్తూ ఉండొచ్చు. ఆ చేస్తున్న వాళ్ళకి ఆ బెనిఫిట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం, మునక్కాడ కానీ, మునగాకు కానీ, దాని గొప్పతనం ప్రతి ఒక్కరికి. దీని ఒక మహావృక్షం అంటారు, సుప్రీం న్యూట్రిషియస్ ట్రీ అంటారు మునక్కాడని. మునక్కాయ లోపల గుజ్జు, మన లోపల ఉంటే విత్తనాలు ఉంటాయి కదా, అది బ్లడ్ ప్యూరిఫికేషన్గా కూడా పనిచేస్తుంది. అంత స్ట్రెంత్ అనమాట. సో కాబట్టి మునక్కాడని ఉడకబెట్టి ఆ గుజ్జు అంతా తీసేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఆవు పాలల్లో, కొంతమందికి ఆవు పాలు సెట్ అవ్వవు అండ్ పాలు కూడా చాలా కల్తీ వస్తుందని చెప్పి తీసుకోవద్దంటున్నారు చాలా వరకు. సో అప్పుడు మన ఆల్మండ్స్ ఉంటాయి కదా, 4 లేదా 5 ఆల్మండ్స్ని పొద్దున్న నానబెట్టేసి దాన్ని స్కిన్ తీసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి. అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్ని కొద్దిగా స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా వేడి చేసి దాన్ని దింపి ఒక 1/2 స్పూన్ మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ కలుపుకొని తాగండి పడుకునే ముందు. లైక్ మనం డిన్నర్ 6 కల్లా చేస్తాం కదా, 7:30 కల్లా 8 కల్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్లో ఒక 1/2 స్పూన్ మునక్కాయ లోపల గుజ్జు కలుపుకొని తాగండి పౌడర్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో స్పెషల్లీ ఏ డెఫిషియన్సీ ఉండదు, నరాల తిమ్మిరికి అయితే 100% పనిచేస్తుంది. వాటితో పాటు మంచి నిద్ర వస్తుంది. కొంతమంది నరాల బలహీనత కానీ, నరాల తిమ్మిర్లు కానీ రావడానికి మెయిన్ కారణం బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఒక రీజను, నీళ్లు సరిగా తాకపోవడం వల్ల కూడా ఒక రీజను. చాలా మందిలో స్పెషల్లీ చెప్పాలంటే నీళ్లు సరిగా తాకపోయినా కూడా నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది నిద్ర లేకపోవడం వల్ల కూడా నరాల బలహీనత. ఈ 3 రీజన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఆ 3 రీజన్స్ని కంట్రోల్ చేయడమే మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని మనం పాలల్లో కానీ, మజ్జిగలో కానీ, హాట్ వాటర్లో కానీ, మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలాగా కలుపుకొని తాగారనుకోండి, విత్ ఇన్ 1 week to 2 weeks మీరు డిఫరెన్స్ చూస్తారండి. బాడీ యాక్టివ్గా ఉంటుంది,
అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతాం, తిమ్మిరి ఉంటే తిమ్మిరి కంట్రోల్ అవుతుంది, అండ్ స్పెషల్ నిద్ర బాగా వస్తుంది. కాబట్టి నరాల బలహీనత కానీ, నరాల తిమ్మిర్లు కానీ, వాటి వల్ల వచ్చే ఎన్నో రకాల పెద్ద పెద్ద నొప్పులు యంగ్స్టర్స్లో, పెద్దవాళ్ళలో వచ్చాయనుకోండి, మేబీ బికాస్ ఆఫ్ అబ్జర్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి, కొన్ని నొప్పులు వస్తూ ఉంటాయి కామన్గా. సో అది కూడా పెద్దవాళ్ళలో కామన్గా ఉంటాయి కదా, మనం గమనిస్తే. కానీ పెద్దవాళ్ళలో తగ్గిపోయినాయి, యంగ్స్టర్స్లో, టీనేజర్స్లో ఎక్కువైపోయినాయి నొప్పులు. కానీ వాళ్ళు ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అయిపోయి, నిద్ర సరిగా లేక, ఫుడ్ సరిగా తినక, వీళ్ళలోనే డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయి. సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, తిమ్మిర్లు, వాటి వల్ల వచ్చే హెయిర్ ఫాల్స్, స్కిన్ పాడైపోవడం ఒక్కటి కాదు, ఎన్నో రకాల సమస్యలు. వీటన్నిటికీ బెస్ట్గా చెక్కు పెట్టే ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మునక్కాడలు. మునక్కాడ లోపల గుజ్జు కానీ, మునగాకు కానీ, మనం కూరల్లో కానీ, రసంలో కానీ, లేదంటే మనము మునక్కాడ లోపల పౌడర్ని, గుజ్జు పౌడర్ని ఆవు పాలలో కానీ, హాట్ వాటర్లో అయినా పర్లేదు, ఎలాగైనా సరే కలుపుకొని రెగ్యులర్గా నైట్ పడుకోవడానికి 1 అవర్, 1.5 అవర్ ముందు తాగారనుకోండి, మంచి నిద్ర, బరువు తగ్గుతాము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి, నరాల బలహీనత, తిమ్మిర్లు అవన్నీ రికవర్ అవ్వడానికి చాలా మంది. దీంతో పాటు కొన్ని జామకాయలు రెగ్యులర్గా తీసుకోండి, దానిమ్మకాయ రెగ్యులర్గా తీసుకోండి, అండ్ స్పెషల్లీ పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్స్, మోర్ న్యూట్రిషన్ వీటిలో. పూల్ మకాన్ అంట, తామరగింజ, వీటన్నిటి నట్స్లు పౌడర్ చేసుకొని రాగి జావలు కలుపుకొని తీసుకోవడం కానీ, లేదంటే నట్స్ని షాలో ఫ్రై చేసి పెట్టుకొని తినేయడం కానీ, ఒక 2 స్పూన్ల లాగా చేసుకుంటే అసలు ఎన్నో రకాల సమస్యలు రాకపోవడమే కాకుండా స్పెషల్లీ వచ్చే నరాల బలహీనత, తిమ్మిర్లను కూడా తగ్గుతాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.